శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరి నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో బేగంపేటలో ఉన్నటువంటి రికవరీ సెంటర్లో వారికి అవసరమైనటువంటి మందులను ఈ నెలకి సరిపడా మనం అందించడం అనేటువంటిది జరిగింది. ఈ రికవరీ సెంటర్లో రకరకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి ఈ మందులన్నీ చక్కగా ఉపయోగపడతాయి. అందులో ఒకరికి స్పెట్స్ అవసరమే, వాళ్ళకు కూడా కళ్ళద్దాలు అందించడం అనేటువంటిది జరిగింది. అలానే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, లేకపోతే బీపీ టాబ్లెట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ రకరకాలుగా వాళ్ళు ఏవైతే లిస్ట్ మనల్ని అడిగారో అవన్నీ కూడా మనమే స్వయంగా కొని నేనే తీసుకువెళ్ళి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇలా ప్రతి నెల కూడా వీళ్ళకి మందులు అందించడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు అక్కడ వారందరికీ కూడా అందించినటువంటి యొక్క విశేషాలకు సంబంధించినటువంటి చిత్రమాలిక ఏదైతే ఉందో దాన్ని ఒక్క మారు మీరందరూ కూడా వీక్షించండి. ఈ కార్యక్రమానికి సంబంధించి కొంతమంది కొన్ని సందేహాలు అడుగుతున్నారు. దాంట్లో ముఖ్యమైనటువంటి సందేహాలకి సమాధానాల్ని మీ అందరూ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం ఇలా ప్రతి నెల మందులు అందించడం అనేది జరుగుతుందా? మనం ప్రతి నెల మందులు అందిస్తాం. ప్రతి నెల వారికి కావాల్సినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇలా మెడికేషన్ పరంగా అవన్నీ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ మందులు అనేవి నెలవారీగా లిస్ట్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా అందించడంతో పాటుగా మధ్య మధ్యలో వాళ్ళకి ఏమైనా అవసరాలు రావచ్చు. అంటే కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు పేషెంట్స్, వాళ్ళకి ఏమన్నా అవసరమైనటువంటి మందులు కూడా కావచ్చు కనుక మధ్యలో వాళ్ళు అడిగినా కూడా అందించడం అనేటువంటిది ఉంటుంది. కనుక మేము ప్రతి నెల దీనికి ఏమైనా పే చేయాలి, ప్రతి నెల పే చేస్తాం అనేటువంటి వారు నిరభ్యంతరంగా పే చేయవచ్చు. ఎంత పే చేయాలి అని అడుగుతున్నారు. మినిమం 100 రూపీస్కి తక్కువ కాకుండా మీ ఇష్టం, మీరు ఎంత అయినా సరే మీ శక్తి మేరకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దీంట్లో మీరు ఏదైనా ఒకసారి సంవత్సరానికి నేను ఇంతే ఇస్తాను అనుకున్నట్లయితే సంవత్సరానికి మీరు ఎంత ఇవ్వదలుచుకున్నారో అంత ఇచ్చి పర్ ఇయర్ అని చెప్పని మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు మంత్లీ ఇవ్వదలుచుకున్నట్లయితే కనుక పర్ దిస్ మంత్ అని చెప్పని మెన్షన్ చేయండి. మీరు అలా పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్ అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా కారణం చేత మా వైపు నుంచి ఏమన్నా పొరపాటు దొర్లి మీకు గనక రిసిప్ట్ కనుక అందకపోతే నేను ఇలా డబ్బులు కట్టాను, నాకు రిసిప్ట్ ఇంకా రాలేదు అని చెప్పని అడిగైనా సరే రిసిప్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సాధారణంగా ఎప్పుడన్నా కొంచెం అటు ఇటుగా అయినా కూడా ఆ మరుసటి రోజు కల్లా రిసిప్ట్స్ మాత్రం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. దీని చెల్లింపులన్నీ కూడా మీరు ప్రతి నెల కూడా ఆ మాస ప్రారంభంలో కావచ్చు, ఆ మాసం సెకండ్ వీక్ లోపుగా కావచ్చు చేస్తూ వచ్చినట్లయితే కొంచెం సౌలభ్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మీ అందరి యొక్క సహకారాలతో ఇలాంటివి మరిన్ని చేద్దాం అనేటువంటి ఆలోచన. ఇప్పుడు రాబోయేటువంటి నెల వాడు మాకు బీపీ మిషన్ ఒకటి కావాలని అడిగారు, ఇలా కొన్ని అడిగారు. అవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. అవన్నీ కూడా అందిస్తాం. అందించిన తర్వాత ఇలా ప్రతి నెల కూడా వాళ్ళకి మనం అందిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీకు మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో సపరేట్గా ఉంచడం అనేది జరుగుతుంది. సనాతనం యూట్యూబ్ ఛానల్లో మనకి పోస్టులలో కనుక ఇట్లాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే అందరికీ డిస్టర్బ్ అవుతుంది అనేటువంటి కారణం చేత సపరేట్గా ఈ మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో పెట్టడం అనేది జరుగుతుంది. అప్పుడప్పుడు నెలకు ఒకసారిగా కానీ 2 నెలలకు ఒకసారిగా కానీ సనాతనంలో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ అందరి యొక్క సహకారంతో ఇటువంటి సత్కార్యాలు మరింత విరివిగా సాగాలని చెప్పని ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.